A warm good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about the chemistry concept of 10th class, which comes under physical science concept. So, especially we are going to deal about chemistry concept, that is about the principles of metallurgy. So, actually in 10th class, a science subject, it is divided into physics and chemistry. So in that chemistry part, we are going to focus on the important concept called principles of metallurgy. It is very important unit and it will be continued in ఇంటర్మీడియట్ ఆల్సో. సో ఇది ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ అంటే ఈ గ్రూప్స్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకు కూడా ఈ టాపిక్ అనేది రిపీట్ అవుతుందండి. సో ఇంటర్మీడియట్లో సో రిపీట్ ఇన్ ద సీమ్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కంటిన్యూషన్, అంటే దీని తర్వాత వచ్చే కంటిన్యూషన్ అంతా కూడా మీకు ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది. So once again I would like to demonstrate the heading. So we are going to discuss about the concept of principles of metallurgy. So metallurgy, so it is very new topic and it is not familiar. So just please try to listen carefully. So first of all, we need to know what is the meaning of metallurgy. అసలు మెటలర్జీ అంటే ఏంటంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఇన్ ద వర్డ్ మెటలర్జీ యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ వన్ వర్డ్ దట్ ఈస్ అబౌట్ ద మెటల్. మెటల్ అన్న వర్డ్ మనకి కనబడుతుంది. మెటలర్జీ అన్న వర్డ్ మనకి మెటల్ అన్న ఒక వర్డ్ వినబడుతుంది, అవునా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటలర్జీ. అసలు మెటలర్జీ అంటే ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటలర్జీ ఈజ్ నథింగ్ బట్ సో ప్రతి మెటల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెటల్స్ చాలా ఉంటాయి. ఐరన్ కానీ, కాపర్ కానీ, అల్యూమినియం కానీ, జింక్ కానీ, మ్యాంగనీస్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, టంగస్టన్ కానీ, ఇలా ప్రతి మెటల్కి కూడా ఎవ్రీ మెటల్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎ మినరల్ కాల్డ్ ఓర్. అంటే ప్రతి మెటల్ కూడా ఎందులోంచి మనకి వస్తుందంటే ఓర్ నుంచి వస్తుంది. ఈ ఓర్ అనేది మనకి ఎస్పెషల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ రూపంలో ఉంటుంది. అంటే మన ఎర్త్లో ఉన్నటువంటి 3 లేయర్స్ ఉంటాయి. ఎర్త్ ఈజ్ హ్యావింగ్ మెయిన్లీ 3 లేయర్స్ లైక్ క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఈ క్రస్ట్, మ్యాంటిల్, కోర్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎర్త్ లేయర్స్లో మనకి ఎక్కువగా ఈ ఓర్స్ ఉంటాయి. ఈ ఓర్స్ నుంచి బయటకు వచ్చేదాన్ని మనం మెటల్స్ అని చెప్తూ ఉంటాం. కొడిటను. సో ఎవ్రీ మెటల్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఆరిజిన్. అంటే దాని యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఓర్ అనే ఒక మినరల్ నుంచి వస్తుందండి. సో యూ కెన్ సే దట్ ఓర్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ మినరల్. ఫ్రమ్ దిస్ మినరల్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఎ మెటల్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే బయటికి తీయడం. ఓకే, అంటే తవ్వకం చేసో లేదా ప్యూరిఫై చేసో, ప్యూరిఫికేషన్ చేసో లేదా దాన్ని క్లీన్ చేసో, సంథింగ్ anyhow you are going to remove some impurities and we are converting that impurity metal into purified metal. సో దాన్ని మనం మెటల్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్తూ ఉంటాం. సో మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఉంది, ఎవ్రీ మెటల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్. ఎక్స్ట్రాక్టెడ్ అంటే బయటికి తీయడం, అంటే దాన్ని మనం ట్రేస్ అవుట్ చేసి బయటికి ఎకనామికల్గా మనం వాడుకోవడం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ మెటల్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే బయటికి తీసుకుని పొందడం. ఓకే, సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు సే దట్ ఎవ్రీ మెటల్ విల్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ మినరల్ కాల్డ్ ఓర్. ప్రతి మెటల్ కూడా దాని యొక్క ఓర్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఆ బయటికి తీసే ప్రాసెస్ని వీఆర్ కాలింగ్ ఇట్ as metallurgy. Got it or not? So the first topic itself, it indicates the meaning of metallurgy. So how can we define the word metallurgy? అసలు మెటలర్జీ అంటే ఏంటంటే the process of, listen carefully, the process of extraction of a metal from its ore. ఓకే, ఓర్ నుంచి ఒక మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్నే మనం మెటలర్జీ అంటాం. అది కూడా ఎలా ఉండాలి? ఎకనామికల్గా లాస్ రాకూడదు, ఎకనామికల్గా మనకి ప్రాఫిటబుల్గా ఉండాలి. సో ఆ ఎంటైర్ ప్రాసెస్నే మనం మెటలర్జికల్ ప్రాసెస్ అంటాం. సో హౌ కెన్ వి డిఫైన్ ద వర్డ్ మెటలర్జీ ఈజ్ నథింగ్ బట్ మెటలర్జీ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్, లిజన్ కేర్ఫుల్లీ ఆర్ నోట్ డౌన్ కేర్ఫుల్లీ, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. ఓకే, సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఎ మినరల్ కాల్డ్ ఓర్. ఓకే, ఒక మినరల్ అనే ఒక ఓర్ నుంచి మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం మెటలర్జీ అంటాం. గోట్ ద డెఫినిషన్ ఆర్ నాట్? సో మెటలర్జీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఎ మినరల్ కాల్డ్ ఓర్. ఓర్ అనే ఒక మినరల్ నుంచి మనం మెటల్ని బయటికి పొందే విధానాన్ని మనం మెటలర్జీ అంటాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓర్. మరి ఓర్ అని చెప్తున్నాం కదా, ఓర్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? ఇన్ ద బిగినింగ్ ఐ టోల్డ్ యూ దట్ ఓర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ వన్ మినరల్. సింపుల్గా చెప్పాలంటే ఓర్ అంటే ఒక స్పెషల్గా అంటూ ఏమి ఉండదండి. సో ఓర్ని మనం సింపుల్గా ఏమనొచ్చు? మినరల్ అనొచ్చు. ఈ మినరల్ నుంచి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఎ మెటల్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎకనామికల్గా మనం దాన్ని పొందాలి, అంతేగాని ఎకనామికల్గా లాస్ చేయకూడదు దాన్ని. వితౌట్ ఎనీ ఎకనామికల్ లాస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఎ మెటల్ ఫ్రమ్ ఎ మినరల్ కాల్డ్ ఓర్. సో వీఆర్ డిఫైనింగ్ ఓర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మినరల్. ఓకే, ఓర్ని మనం ఏమని డిఫైన్ చేయొచ్చు? ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మినరల్ ఫ్రమ్ విచ్ ద మెటల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎనీ ఎకనామికల్ లాస్. ఓకే, ఎకనామికల్గా ఎటువంటి లాస్ లేకుండా
ఒక మినరల్ నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ఆ మినరల్ని మనం ఏమంటాం, సింప్లీ వీఆర్ కాలింగ్ దట్ మినరల్ యాజ్ ఓర్. గట్ ఇట్ అన్నట్టు. సో ఆ మినరల్ని మనం ఏమంటాం, ఓర్. సో ఫైనల్గా మీకు చెప్తే మెటలర్జీ అండ్ ఓర్కి చిన్న డిఫరెన్స్ అండి. సో మెటలర్జీ అంటే ప్రాసెస్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఏ మినరల్ కాల్డ్ ఓర్. ఓర్ అనే ఒక మినరల్ నుంచి మెటల్ని మనం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మెటలర్జీ అంటాం. దెన్ హౌ కెన్ వి డిఫైన్ ద ఓర్? ఓర్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మినరల్ ఫ్రమ్ విచ్ ద మెటల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్. ఓర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మినరల్, ఇది ఒక మినరల్ అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మినరల్ ఫ్రమ్ విచ్ ద మెటల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎనీ ఎకనామికల్ లాస్. ఎకనామికల్గా లాస్ అవ్వకుండా ఒక మినరల్ నుంచి మనం మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ మినరల్ని మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఓర్. ఆ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ని మనం మెటలర్జీ అంటాం. గాట్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మెటలర్జీ అండ్ ఓర్ ఆర్ నాట్? సో మెటలర్జీ అంటే ఒక ప్రాసెస్ నేమ్. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, మెటల్ అన్నది ఓర్ అనే ఒక మినరల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఓర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మినరల్, అదొక మినరల్ అనమాట. ప్రతి మెటల్ కూడా ఓర్ నుంచే వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మినరల్ ఫ్రమ్ విచ్ ద మెటల్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎనీ ఎకనామికల్ లాస్. And third one, gang. It's very very important. Gang, GANGUE. మామూలు గ్యాంగ్ వేరు, ఈ గ్యాంగ్ వేరండి. సో గ్యాంగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాంగ్? GANGUE. అసలు గ్యాంగ్ అంటే ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఓర్ నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఓర్ అంటే ఒక మినరల్ అని చెప్పుకున్నాం. ఆ ఓర్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ మెటల్. ఆ ఓర్ నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు లేదా మనం బయటికి పొందుతున్నప్పుడు ఆ ఓర్లో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి, అవునా కదా? ఎందుకంటే అది ఎర్త్ యొక్క క్రస్ట్ నుంచి మనం బయటికి రావాలి. డైరెక్ట్గా ఎర్త్ క్రస్ట్ నుంచి తీసుకొచ్చి మనం తయారు చేసేస్తే అవ్వదు. ఫస్ట్ దాన్ని పాలిష్ చేసో, హ్యాండ్ పికింగ్ చేసో, సెపరేట్ చేసో, వాష్ చేసో, క్లీన్ చేసో, మొత్తానికి ఏదో విధంగా వీ నీడ్ టు సెపరేట్ ద ఇంప్యూరిటీస్. ఆ ఇంప్యూరిటీస్ అన్నవి ఆ ఓర్లో కలిగి ఉంటాయి. ఎందుకంటే ఓర్ ఈజ్ మెయిన్లీ కమింగ్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్ కాబట్టి ద ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఓర్ ఆర్ కాల్డ్ యాజ్ ద గ్యాంగ్. వాట్ ఇట్ అన్నారు? సో గ్యాంగ్ అంటే అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద బేసిక్స్. గ్యాంగ్ అంటే ఏం చెప్పుకున్నాం, గ్యాంగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఆ ఇంప్యూరిటీస్ అన్ని కూడా మనకి ఎందులో ఉంటాయి, ఓర్లో ఉంటాయి. ఆ ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మనం తొలగించి దట్ ఇంప్యూరిఫైడ్ మెటల్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్యూరిఫైడ్ మెటల్. ఆ ఇంప్యూరిటీ నుంచి ప్యూరిఫై కింద మార్చే ప్రాసెస్ మెటలర్జీ. అంటే మనం ఏ ప్రిన్సిపల్స్ వాడి మనం ఆ ఇంప్యూర్ మెటల్ని ప్యూరిఫైడ్ మెటల్ కింద మారుస్తామని చెప్పేది ప్రిన్సిపల్స్. గట్ ఇట్ అన్నాడు. సో ఫైనల్లీ వీ కెన్ డిఫైన్ ద వర్డ్ గ్యాంగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంప్యూరిటీస్. ఎగ్జాంపుల్ అడిగినప్పుడు ఎలా రాయాలి, డిఫైన్ ద వర్డ్ గ్యాంగ్. గ్యాంగ్ అంటే ఏంటంటే ద ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఓర్ లేదా ద ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఓర్ ఆర్ నోన్ యాజ్ గ్యాంగ్. సింపుల్గా చెప్పాలంటే గ్యాంగ్ అంటే ఒక ఇంప్యూరిటీస్. అవన్నీ ఎందులో ఉంటాయంటే మినరల్ అనే ఒక ఓర్లో ఉంటాయి. దట్ ఇంప్యూరిటీస్ ఆర్ కాల్డ్ గ్యాంగ్. Got it or not? So finally we are going to discuss what is the meaning of flux. So flux అంటే ఏంటి, FLUX. ఫ్లక్స్ అంటే ఏంటి, హౌ కెన్ వి డిఫైన్ ద వర్డ్ ఫ్లక్స్? అసలు ఫ్లక్స్ అంటే ఏంటంటే, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ ఏమని చెప్తున్నాం, గ్యాంగ్, అవునా కదా? ఇప్పుడు ఆ ఇంప్యూరిటీస్కి ఫ్లక్స్ అన్న ఒక సబ్స్టెన్స్ అనమాట. ఆ సబ్స్టెన్స్ని కనుక మనం యాడ్ చేస్తే గ్యాంగ్ అనేవి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. గ్యాంగ్ అంటే ఏంటి, ఇంప్యూరిటీస్. అంటే ఒక ఓర్కి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ యాడింగ్ వన్ సబ్స్టెన్స్ టు ఏ ఓర్, అంటే ఒక సబ్స్టెన్స్ తీసుకొచ్చి మనం ఓర్ కనుక యాడ్ చేస్తే, ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు యాడ్ ఏ సబ్స్టెన్స్ టు ద ఓర్, ద గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ గోయింగ్ టు బి సెపరేటెడ్. అలాగా ఓర్ నుంచి గ్యాంగ్ సెపరేట్ అవ్వాలంటే, ఓర్ అంటే ఏంటి, ఒక మినరల్, ఆ మినరల్ నుంచి గ్యాంగ్ సెపరేట్ అవ్వాలి. గ్యాంగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇంప్యూరిటీస్. అంటే ఆ ఓర్లోంచి ఇంప్యూరిటీస్ సెపరేట్ అవ్వాలంటే మనం కొన్ని సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తూ ఉంటాం. దట్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫ్లక్స్ సబ్స్టెన్స్. ఫ్లక్స్ అంటే అర్థమైంది కదండి, ఫ్లక్సెస్ ఆర్ నథింగ్ బట్, లేదా ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యాడెడ్ టు ద ఓర్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద గ్యాంగ్ పార్టికల్స్. గ్యాంగ్ అంటే ఇంప్యూరిటీస్. ఇందాక చెప్పుకున్నట్టుగా గ్యాంగ్ ఆర్ నథింగ్ బట్ ద ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఓర్. ఆ ఓర్ లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ని గ్యాంగ్ అంటాం. ఆ ఇంప్యూరిటీస్ ని ఓర్ నుంచి సెపరేట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ సబ్స్టెన్సెస్. ఆ సబ్స్టెన్సెస్ ఏదైనా అవ్వచ్చు, బట్ దట్ సబ్స్టెన్స్ వైల్ వీఆర్ యాడింగ్ టు దట్ ఓర్ దే షుడ్ రిమూవ్ దట్ గ్యాంగ్ పార్టికల్స్. అంటే ఎప్పుడైనా ఒక సబ్స్టెన్స్ ఓర్కి యాడ్ చేస్తే ఆ ఓర్ నుంచి మనకి గ్యాంగ్ పార్టికల్స్ అనేవి సెపరేట్ అవ్వాలి. అలా ఏ సబ్స్టెన్స్ అయితే చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్లక్స్. Got it or not? So దాన్ని మనం ఫ్లక్స్ అని చెప్తూ ఉంటాం. Got it or not? So metallurgy అంటే it is a process of extraction of metal from a mineral called ore is known as metallurgy. And what is the meaning of ore? It is a kind of mineral from which the metal is going to be extracted without any economical loss. And third one, gang is nothing but it is a kind of impurities which are present inside the ore.
And next, flux. What is the meaning of flux? Is nothing but it's a kind of substance that will be added to the ore so that the gangue particles will be removed. And last one, slag. What is the meaning of slag? అంటే ఎప్పుడైతే మేము ఒక ఫ్లక్స్ అనేది ఓవర్కి యాడ్ చేస్తామో ఆ ఇంప్యూరిటీస్ రిమూవ్ అవుతాయని చెప్పుకున్నాం, అవునా కదా? అంటే వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు యాడ్ వన్ సబ్స్టెన్స్, అంటే ఇప్పుడు ఈ సబ్స్టెన్స్ ప్లేస్ లో మనం ఫ్లక్స్ అని చెప్పుకోవచ్చు కదా, అవునా కదా? సో వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఫ్లక్స్ టు ద ఓర్, అంటే ఫ్లక్స్ తీసుకొచ్చి ఓవర్కి యాడ్ చేసినప్పుడు ఒక స్కమ్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. స్కమ్ అంటే ఒక ముద్దలంటే ఒక పార్టికల్ ఫామ్ అవుతుంది. సో దాన్నే మనం స్లాగ్ అంటాం. స్లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్కమ్ సబ్స్టెన్స్, ఏ స్కమ్ లైక్ SCUM. స్కమ్ అంటే ఒక ముద్ద లాంటిది, అదొక కరిగిపోయిన ముద్ద లాంటిది మనం స్కమ్ అంటాం. ఏ స్కమ్ లైక్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఒబ్టైన్డ్ వెన్ ఎవర్ వీఆర్ యాడింగ్ ఫ్లక్స్ టు ద ఓర్. ఫ్లక్స్ తీసుకొచ్చి ఓర్కి యాడ్ చేసినప్పుడు ఒక స్కమ్ లాంటి సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం స్లాగ్ అంటాం. సో గ్యాంగ్, ఫ్లక్స్, స్లాగ్ డిఫరెన్స్ అర్థమైంది కదండి. గ్యాంగ్ అంటే ఇంప్యూరిటీస్ ఓర్ లోపల ఉంటాయి అని అర్థం. ఫ్లక్స్ అంటే ఏంటి? ఆ ఓర్కి సబ్స్టెన్స్ ఏదైతే యాడ్ చేస్తామో ఆ ఓర్లో ఉన్న గ్యాంగ్ను సెపరేట్ చేయడానికి యాడ్ చేసే సబ్స్టెన్స్నే ఫ్లక్స్ అంటాం. అలా ఎప్పుడైతే మనం ఒక ఫ్లక్స్ తీసుకొచ్చి ఓర్కి యాడ్ చేస్తామో ఒక స్కమ్ లైక్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. దట్ స్కమ్ లైక్ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ వెన్ ఎవర్ వీఆర్ యాడింగ్ ఫ్లక్స్ టు ద ఓర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్లాగ్. స్లాగ్ అంటే ఒక ఫ్లక్స్ తీసుకొచ్చి ఓర్కి యాడ్ చేసి ఒక స్కమ్ లైక్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. ఫ్లక్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫ్లక్స్ అంటే సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యాడెడ్ టు ద ఓర్ సో దట్ ద గ్యాంగ్ will be removed. So these are the fundamentals related to the principles of metallurgy. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది అక్కడ స్టార్టింగ్ లో ఏం చెప్పుకున్నాం? ఎవ్రీ మెటల్ ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ ఓర్. ప్రతి మెటల్ ఓర్ నుంచి వస్తుందని చెప్పుకున్నాం. ఓర్ అంటే ఒక మినరల్ అని చెప్పుకున్నాం. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెటల్ ఐ హావ్ టేకెన్ సమ్ మెటల్స్. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతాడండి. సో ఇక్కడ కొన్ని ఐరన్, అల్యూమినియం, మ్యాంగనీస్, మెర్క్యూరీ, జింక్, ఇవన్నీ కూడా మనకి మెటల్స్ అని తెలుసు, అవునా కదా? ఐరన్, అల్యూమినియం, మ్యాంగనీస్, మెగ్నీషియం కాదండి, మ్యాంగనీస్. ఐరన్, అల్యూమినియం, మ్యాంగనీస్, మెర్క్యూరీ, జింక్. సో ఇవన్నీ మెటల్స్. సో ప్రతి మెటల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాం? ఓర్ నుంచి వస్తుంది. అంటే ఫ్రమ్ ద డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీ మెటల్ ఇస్ గోయింగ్ టు బి ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఓర్. అలా ఇప్పుడు ఐరన్ తీసుకుంటే ఐరన్ మనకి ఏ ఓర్ నుంచి వస్తుందంటే జనరల్లీ ఐరన్ విల్ బి హ్యావింగ్ టూ ఇంపార్టెంట్ ఓర్స్. రెండు ఓర్ల నుంచి వస్తుందండి ఐరన్ అనేది. ఇట్ ఈస్ మెయిన్లీ అవైలబుల్ ఫ్రమ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్. ఫస్ట్ ఓర్ని మనం హెమటైట్ అంటాం. ఏమంటాం? హెమటైట్. లిజన్ హియర్, HEIMATIT, హెమటైట్. సో దాని ఫార్ములా వచ్చి Fe2O3, ఫెర్రస్ అని అర్థం అండి. Fe2O3. Fe2O3 is the formula for hematite. Hematite is the first type of ore that belongs to the metal called iron. ఐరన్ అనే మెటల్ కి ఫస్ట్ ఓర్ ఏంటంటే హెమటైట్. దాని ఫార్ములా Fe2O3. అలాగే ఐరన్ కి 2 ఓర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సెకండ్ ఓర్ వచ్చి మ్యాగ్నిటైట్. ఐరన్ లో సెకండ్ ఓర్ ఏంటి? మ్యాగ్నిటైట్. దాని ఫార్ములా వచ్చి Fe3O4. అవి డిజైన్ చేసిన ఫార్ములాస్. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు చేంజ్ దెమ్. ఓకే. సో ఎగ్జామ్ లో అడుగుతుంటాడు వాట్ ఆర్ ద డిఫరెంట్ టూ టైప్స్ ఆఫ్ ఓర్స్ ఆఫ్ ఐరన్. ఐరన్ కొన్నటువంటి 2 ఓర్స్ ఏంటని అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐరన్ ఈస్ ఎ మెటల్ హ్యావింగ్ మెయిన్లీ 2 types of ores. The first ore of iron is called hematite, which is given by a formula Fe2O3. And second ore of iron is called magnetite, which is given by a formula Fe3O4. Fe3O4 అయితే magnetite, Fe2O3 అయితే hematite. Hematite and magnetite are the two important ores of iron. సెకండ్ వన్ అల్యూమినియం. దిస్ ఈస్ 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అల్యూమినియం అనే మెటల్ ఏ ఓర్ నుంచి వస్తుందని అడుగుతాడు. ఇట్ ఇస్ డ్యామ్ షూర్ క్వశ్చన్. ఓకే. అల్యూమినియం అనే ఒక మెటల్ ఏ ఓర్ నుంచి వస్తుంటే బాక్సైట్. ఓకే, వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ ఎస్ బాక్సైట్. BAUXITE. లిసన్ ద స్పెల్లింగ్. బాక్సైట్, BAUXITE. బాక్సైట్ అనే ఒక ఓర్ నుంచి మనకి అల్యూమినియం అనే ఒక మెటల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మరి బాక్సైట్ ఫార్ములా ఏంటంటే Al2O3. Al2O3 2H2O. Okay, it's very very important formula. Al2O3 2H2O. This is the formula for bauxite. Bauxite is a ore that is related to a metal aluminum. Aluminum ఎక్కడి నుంచి వస్తుందండి? బాక్సైట్ అనే ఒక ఓర్ నుంచి వస్తుంది. Al2O3 2H2O. నెక్స్ట్ వన్ మ్యాంగనీస్. మెగ్నీషియం కాదు, మ్యాంగనీస్. అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ వన్. మ్యాంగనీస్. మ్యాంగనీస్ ఏ ఓర్ నుంచి వస్తుందంటే పైరోలుసైట్ అంటుందండి. ఏమంటాం? పైరోలుసైట్. పైరోలుసైట్. పైరోలుసైట్ అని చెప్తాం. పైరోలుసైట్ ఈస్ ద ఓర్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎ మెటల్ మ్యాంగనీస్. సో పైరోలుసైట్ ఫార్ములా వచ్చి MnO2. మ్యాంగనీస్ డయాక్సైడ్ అని కూడా అంటారు దాన్ని. మ్యాంగనీస్ డయాక్సైడ్ అంటే MnO2. సో మ్యాంగనీస్ అంటే మ్యాంగనీస్ అనే మెటల్ పైరోలుసైట్ అనే ఓర్ నుంచి వస్తుంది. సో పైరోలుసైట్ ఫార్ములా ఈజ్ MnO2. ఓకే. అలాగే నెక్స్ట్ మెర్క్యూరీ. ఇది అందరికీ తెలిసింది. సో మెర్క్యూరీ
ఏ ఓర్ నుంచి వస్తుందంటే సిన్నాబర్. ఓకే, సో వాట్ ఈస్ ద ఓర్ ఆఫ్ మెర్క్యూరీ? సిన్నాబర్, CINNABAR, సిన్నాబర్. Cinnabar is the ore that is related to mercury, and the formula of cinnabar is HGS. Hg అంటే మెర్క్యూరీ అండి. మెర్క్యూరీ యొక్క సైంటిఫిక్ నేమ్ హైడ్రోగిరం, అంటే హెచ్జిఎస్ అనే ఓర్ నుంచి వస్తుంది. ఆ ఓర్ పేరు సిన్నాబార్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి జింక్. జింక్ ఆల్రెడీ తెలిసిందే. జింక్ ఏ ఓర్ నుంచి వస్తుందంటే జింకైట్. ఓకే, ZINCCIT, ZINCIT, జింకైట్, ZINCIT, జింకైట్. దాని ఫార్ములా వచ్చి ZNO. Got it or not? So these are the metals and these are the ores. Expected question అయితే అల్యూమినియం, నో డౌట్ అండి. అల్యూమినియం ఏ ఓర్ నుంచి వస్తుందంటే బాక్సైట్, Al2O3 2H2O. అండ్ వాట్ ఆర్ ద టూ ఓర్స్ ఆఫ్ ఐరన్ అయితే హెమటైట్ అండ్ మ్యాగ్నెటైట్. హెమటైట్ అయితే Fe2O3, మ్యాగ్నెట్ అయితే Fe3O4. అలాగే మెర్క్యూరీ అయితే సిన్నాబర్, HGS. జింక్ అయితే జింకైట్, ఓకే, ZNO. అలాగే మ్యాంగనీస్ అయితే pyrolusite, MnO2. So these are the ores and these are the formulas and these are the metals and this is the introduction. Gang ఖచ్చితంగా అడుగుతాడు. సో గ్యాంగ్ అంటే ఇంప్యూరిటీస్ అని అర్థం, ఫ్లక్స్ అంటే ఒక సబ్స్టెన్స్ అని అర్థం. ఆ సబ్స్టెన్స్ ఓర్కి యాడ్ చేస్తే గ్యాంగ్ రిమూవ్ అవుతుంది. అలా ఓర్కి ఎప్పుడైతే ఫ్లక్స్ యాడ్ చేస్తామో ఒక సబ్స్టెన్స్ ఫామ్ అయితే దాన్ని మనం స్లాగ్ అంటాం. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్. ఇన్ ద నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ వీ షల్ ఫోకస్ ఆన్ ద ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. అసలు స్టేజెస్ ఎలా చేస్తాం? ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? మెటల్ ఎక్స్ట్రాక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మెటల్ ఎక్స్ట్రాక్షన్ ఎన్ని స్టేజెస్లో జరగాలి అని చూద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.